కొన్ని సందర్భాల్లో మనం మానసికంగా బాగా వీక్ అయిపోతుంటామండి. కొంతమంది వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటుంటారు, నన్నెవరూ ఏం చేయొద్దు దయచేసి, నన్నెవరూ ఏమనొద్దు, నేను చాలా సెన్సిటివ్. మనం రెచ్చిపోతుంటే రెచ్చగొట్టే వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉంటారు. వాళ్ళని ఒక మాట అన్నామా, ఒక చిన్న మాట, వీళ్ళకి బాధ వచ్చినా కష్టమే, దుఃఖం వచ్చినా కష్టమే. మీరు సెన్సిటివ్గా ఉన్నంతకాలం జాలి దయ ఎవరు చూపించరు, ఇంకా హర్ట్ చెయ్యటానికే ప్రయత్నిస్తారు. వాళ్ళతో నలుగురు ఆడుకుంటారే తప్ప వాళ్ళు ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వలేరు. హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ MVN కశ్యప్. ఐఎమ్ అ లైఫ్ కోచ్. లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం. అయితే కొన్ని పరిస్థితుల్లో అవి ప్రాబ్లమ్స్ అనుకోండి, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనుకోండి, కొన్ని సందర్భాల్లో మనం మానసికంగా బాగా వీక్ అయిపోతుంటామండి. మనము మానసికంగా అలసిపోతుంటాం, మానసికంగా డౌన్ అయిపోతుంటాం, కుంగిపోతుంటాం. ఇమోషనల్ స్ట్రెంగ్త్, మానసికంగా దృఢంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ తెలిసిందే, మీకు తెలుసు, నాకు తెలుసు, చాలామందికి తెలుసు. అయితే మానసికంగా దృఢంగా ఉండాలి, ఇమోషనల్గా హెల్తీగా ఉండాలి అంటే ఎలా, ఏం చెయ్యాలి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వీడియోలో 3 పాయింట్స్లో మనం అవి నేర్చుకుందాం. మానసికంగా దృఢంగా ఎదగాలంటే ఏం చెయ్యాలి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 3 పదాలు గుర్తుపెట్టుకోవాలండి. ఆ పదాలు ఏంటంటే, ఒకటి, ఫస్ట్ది సెన్సిటివ్. ఈ పదం చాలామంది వినే ఉంటారు కదా. మానసికంగా దృఢంగా ఉండే కేటగిరీస్లో లోయెస్ట్ కేటగిరీ ఏంటయ్యా అంటే సెన్సిటివ్. అంటే సున్నితమైన మనస్తత్వం. అరే నేను చాలా సెన్సిటివ్గా ఉన్నా, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటుంటారు, నన్నెవరూ ఏం చేయొద్దు దయచేసి, నన్నెవరూ ఏమనొద్దు, నేను చాలా సెన్సిటివ్. వినే ఉంటారు కదా. ఇమోషనల్గా స్టేబుల్గా ఉండటం, స్ట్రాంగ్గా ఉండటంలో లీస్ట్ వచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. వాళ్ళు చాలా ఈజీగా అన్స్టేబుల్ అయిపోతారు, వాళ్ళు చాలా ఈజీగా పడిపోతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టచ్ మీ నాట్ ప్లాంట్, టచ్ మీ నాట్, దాని దగ్గర పోయి ముట్టుకుంటే అది ముడుచుకుపోతుంది. చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు కదా, ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. వాళ్ళు అంతే. వాళ్ళని ఒక మాట అన్నామా, ఒక చిన్న మాట, అదేం పెద్ద తిట్టు కాదు, ఏం కాదు, ఒక చిన్న మాట అంటే వాళ్ళు మానసికంగా ముడుచుకోపోతారంటే కట్ ఆఫ్ అయిపోతారు. వాళ్ళు ఎలా వ్యక్తీకరిస్తారు, వాళ్ళు కోప్పడచ్చు, లేదా మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటయ్యా అంటే విత్డ్రా అయిపోవటం. టచ్ మీ నాట్. ఛాలెంజ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు పోయి ఒక టచ్ మీ నాట్ దగ్గరికి, టచ్ మీ నాట్ చెట్టును ముట్టుకుంటే అది ముడుచుకోపోగానే మీరు అయ్యో పాపం ముడుచుకోపోయిందని వెళ్ళిపోతారా? ఇంకో 3-4 పిలుస్తారా? రే ఇది ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. మనం రెచ్చిపోతుంటే రెచ్చగొట్టే వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉంటారు. మనం ఒక మాట అనగానే మనం మొహం మార్చుకుంటే, మనం మొహం మార్చుకునేటట్టు మాటలు అనే వాళ్ళు కూడా పెరుగుతూనే ఉంటారు. మీరు సెన్సిటివ్గా ఉన్నంతకాలం జాలి దయ ఎవరు చూపించరు, ఇంకా హర్ట్ చెయ్యటానికే ప్రయత్నిస్తారు తప్ప అయ్యో పాపం అని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కడో 100కో 100కో ఒకళ్ళు ఉంటారు తప్ప ఎక్కువ మంది అయితే ఉండరు. సో ఫస్ట్ ఏంటి? సెన్సిటివ్. సెకండ్ మెంటాలిటీ ఏంటి, సెకండ్ మైండ్ సెట్ ఏంటయ్యా అంటే సెంటిమెంటల్. ఇంకొక ఎస్ అండి, సెంటిమెంటల్. సెంటిమెంటల్ మైండ్ సెట్ అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు సెన్సిటివ్ కంటే కొంచెం బెటర్, కానీ ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇమోషనల్ అయిపోతుంటారండి. సెంటిమెంటల్గా అయిపోతుంటారు, ఎక్కువగా ఇమోషనల్ అవుతారు. ఎక్కువగా ఇమోషనల్ అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి బాధ వచ్చినా కష్టమే, దుఃఖం వచ్చినా కష్టమే. ఇమోషనల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండాలి అంటే ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదండి. సెన్సిటివ్ వాళ్ళతో ఛాలెంజ్ ఏంటయ్యా అంటే ప్రతి చిన్నదానికి వాళ్ళు హర్ట్ అవుతారు. సెకండ్ ఎక్స్ట్రీమ్ ఏంటయ్యా అంటే సెంటిమెంటల్. సెంటిమెంటల్ అంటే ఏంటి? ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏదొచ్చినా తట్టుకోలేము, ఏదొచ్చినా అతే. బాధ వచ్చినా అతే, భయం వచ్చినా అతే, ఆనందం వచ్చినా అతే, ఏదొచ్చినా అతే.
కానీ థర్డ్ మెంటాలిటీ ఉందండి, చాలా మోస్ట్ వైటల్ మెంటాలిటీ, ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఎదగాలంటే ఉపయోగపడే మెంటాలిటీ. దాని పేరే సెన్సిబుల్. ఫస్ట్ ఏంటి? సెన్సిటివ్. సెకండ్ది సెంటిమెంటల్. బెటర్ మెంటాలిటీ ఏంటి? సెన్సిబుల్. సెన్సిబుల్ అంటే అర్థం ఏంటంటే, సింపుల్ నిర్వచనం చెప్పాలంటే ఏబుల్ టు సెన్స్. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను మీ దగ్గరకు వచ్చాను, మీరేదో మంచి డియోడ్రెంట్ కొట్టుకున్నారు, నా నోస్ సెన్సిబుల్గా ఉంది అంటే అర్థం ఏంటయా అంటే, ఆ వాసనని గుర్తించి గమనించి గుర్తుపట్టినప్పుడు నా నోస్ సెన్సిబుల్గా ఉన్నట్టు. ఎవరి మైండ్ అయితే సెన్సిబుల్గా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, ముందే వచ్చే ఆపదని వాళ్ళు సెన్స్ చేస్తారు. అరే మనం పడిపోయే సిచ్యువేషన్ వస్తుంది, మనం మానసికంగా కుంగిపోవాల్సిన టైం వస్తుంది, సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయి, లేదా నలుగురు జనాలు అలా తయారవుతున్నారు, వాళ్ళు గనక ఈ మాట అంటే, లేదా నాకు ఈ పని జరగకపోతే, లేదా ఇదైతే నేను కుంగిపోతాను అని ముందే గమనిస్తారు. నంబర్ 1. నంబర్ 2, గమనించి అవాయిడ్ చేయరండి. గమనించి అవాయిడ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఒకవేళ వాళ్ళు ఈ మాట అంటే నేను పడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి, ఒకవేళ నేను ఫెయిల్ అయితే పడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి, ఒకవేళ నాకు ఎదురు దెబ్బ తగిలితే నేను కుంగిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని వాళ్ళు ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే సెన్సిబుల్గా ఉంటారో వాళ్ళు డే బై డే ఇమోషనల్గా, మానసికంగా స్ట్రాంగ్గా తయారవుతారు. ఎవరైతే సెన్సిటివ్గా, సెంటిమెంటల్గా ఉంటారో వాళ్ళతో నలుగురు ఆడుకుంటారే తప్ప వాళ్ళు ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వలేరు. సో మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. సెన్సిటివ్గా ఉన్నారా, సెంటిమెంటల్గా ఉన్నారా, సెన్సిబుల్గా ఉన్నారా? మరి సెన్సిబుల్గా ఎదగాలి అంటే ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం, ఏంటయ్యా అదంటే మెంటల్ ప్రిపరేషన్. ఇంకేం చేస్తే సెన్సిబుల్గా అవుతాం అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.